హలో గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఇది ఆర్ఆర్బీ 500 సిరీస్ బై భై అకాడమీ. ప్రెజెంట్ మనం ఫిజిక్స్ సబ్జెక్ట్లో ఎలక్ట్రిసిటీ టాపిక్లో ఉన్నాము. ఈ సిరీస్లో మనం రోజుకి 5 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాం. ఏ కరెంట్ ఆఫ్ 0.8 ఆంపియర్ ఈజ్ డ్రాన్ బై ఎ ఫిలమెంట్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ బల్బ్ ఫర్ 3 minutes. అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్ దట్ ఫ్లోస్ త్రూ ద సర్క్యూట్ ఈజ్. ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్లో 0.8 ఆంపియర్ విద్యుత్ ఫ్లో అయితే ఎంతసేపు 3 minutes అది ఒక సర్క్యూట్లో తిరిగితే ఎంత ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ఆ సర్క్యూట్లో ఫ్లో అవుతుంది. అంటే ఒక సర్క్యూట్లో కరెంట్ ఎంత పాస్ అయింది 0.8 ఆంపియర్స్. కరెంట్కి సింబల్ ఏంటి ఐ. ఎంత టైంలో పాస్ అయింది టీ ఈజ్ ఈక్వల్స్ టు 3 minutes. పాస్ అయితే కరెంట్ పాస్ అయితే ఛార్జ్ ఎంత ఫ్లో అయింది. కరెంట్కి ఫార్ములా ఏంటంటే ఐ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై క్యూ అంటే ఇక్కడ ఛార్జ్, టీ అంటే టైం. మనం దీన్ని బట్టి క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఇంటూ టీ. ఐ ఎంత 0.8 ఆంపియర్. ఎప్పుడైనా సరే ఇక్కడ ఫ్లో ఆఫ్ ఛార్జ్ పర్ సెకండ్ తీసుకోవాలన్నమాట. ఐకి యూనిట్ ఏంది ఆంపియర్, అంటే ఇంకొక యూనిట్ ఏంది కూలుంబ్ పర్ సెకండ్ అనమాట. 0.8 ఇంటూ టైం 3 minutes ఇచ్చాడు కాబట్టి 3 ఇంటూ 60 seconds. 3 6 are 18. 10 ఇంటూ 0.8 ఈజ్ 8. 8 ఇంటూ 18. 8 18 సార్ ఎంత 144 కూలుమ్స్. ఆన్సర్ ఏంటి ఆప్షన్ బి. మోస్ట్లీ ఆర్ఆర్బీ ఎగ్జామ్లో ఎలక్ట్రిసిటీ టాపిక్ నుంచి డైరెక్ట్గా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తారు. మనం అన్ని ఫార్ములాస్ కవర్ అయ్యేటట్టు, అన్ని న్యూమరికల్స్ కవర్ అయ్యేటట్టు ఈ సిరీస్ చేసాం. వాట్ ఇస్ ద డయాగ్రామ్ షోస్. ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. ఆ డయాగ్రామ్ దేని గురించి చెప్తుంది అని చెప్పాడు అనమాట. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ర్యాండమ్ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ క్లోజ్డ్ సర్క్యూట్, ప్రోటాన్స్ ఇన్ ఓపెన్ సర్క్యూట్, ఆటమ్స్ ఇన్ ఓపెన్ సర్క్యూట్, ఎలక్ట్రాన్స్ ఇన్ ఓపెన్ సర్క్యూట్. అంటే ఫస్ట్ ఇక్కడ మనం ఇది క్లోజ్డ్ సర్క్యూట్ ఓపెన్ సర్క్యూట్ అంటే ఎలా ఏం చెప్తాం. ఇక్కడ ఎలాంటి లూప్ లేదు, అంటే ఇలాగా లూప్ లాగా ఫామ్ అయితే, ఒక సర్కిల్ లాగా ఫామ్ అయితే, ఒక వలయం లాగా ఫామ్ అయితే దాన్ని క్లోజ్డ్ సర్క్యూట్ అంటాం. ఇక్కడ జస్ట్ ఒక వైర్ ఇచ్చాడు కాబట్టి దీన్ని ఓపెన్ సర్క్యూట్. కాబట్టి ఈ రెండు ఓపెన్ సర్క్యూట్లే. ఇక్కడ ఇది కూడా ఓపెన్ సర్క్యూట్. 3 ఓపెన్ సర్క్యూట్లు ఉన్నాయి ఆప్షన్స్ లో. నెక్స్ట్ ర్యాండమ్ మోషన్ ఆఫ్ ప్రోటాన్స్, ఆటమ్స్, ఎలక్ట్రాన్స్. ప్రోటాన్లు, అణువులు, ఎలక్ట్రాన్లు ఏమి మూవ్ అవుతాయి. ఎప్పుడైనా సరే ఎలక్ట్రిసిటీ అంటేనే ఒక వైర్ తీసుకుంటే వైర్లో కరెంట్ ఫ్లో అవుతుంది. కరెంట్ ఫ్లో అవ్వాలంటే ఒక బ్యాటరీ ఉండాలి. బ్యాటరీ పాజిటివ్ నెగిటివ్ టర్మినల్స్ ఉంటే పాజిటివ్ టర్మినల్ నుంచి నెగిటివ్ టర్మినల్కి కరెంట్ ఫ్లో అవుతుంది. దీని అర్థం ఏంటంటే నెగిటివ్ టర్మినల్ నుంచి ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి. ఈ ఫ్లో అవ్వక ముందు ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయంటే ఇట్లాగా చిందరవందరగా ఉంటాయి. అంటే పిచ్చి పిచ్చి డైరెక్షన్లో ఎలా పడితే అలా పోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఒక బ్యాటరీని మనం కనెక్ట్ చేస్తామో ఈ ఎలక్ట్రాన్స్ అన్ని ఒక మార్చింగ్ చేస్తున్నట్టు లైన్గా ఒక లైన్లోకి వచ్చేస్తాయి అనమాట. అంటే ముందు ర్యాండమ్ మోషన్ ఉంటుంది, వేటిది ఉంటుంది, ఎలక్ట్రాన్స్ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఆటమ్ లోపల ప్రోటాన్స్ అదే ప్లేస్లో ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఆటమ్ లోపల తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ చాలా ఐటమ్స్ అతుక్కొని ఉంటాయి కాబట్టి ఒక ఆటమ్ నుంచి ఇంకొక ఆటమ్కి ఎలక్ట్రాన్స్ జంప్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం బ్యాటరీ పెడతామో ఎలక్ట్రాన్స్ అన్ని అటెన్షన్లోకి వచ్చేసి లైన్గా ఈ సర్క్యూట్ గుండా పాస్ అవుతాయి. ఆన్సర్ ఏంటి ఆప్షన్ డి. ఓపెన్ సర్క్యూట్లో ఎలక్ట్రాన్ల యాదృచ్ఛిక కదలిక, అంటే ఎలా పడితే అలా వెళ్తాయని. ద పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ ద 4 ohm రెసిస్టర్ ఇన్ ద గివెన్ సర్క్యూట్ ఈస్. ఇక్కడ ఒక సర్క్యూట్ ఇచ్చాడు. సర్క్యూట్లో 2 నిరోధకాలు ఇచ్చాడు, 6 ohm అండ్ 4 ohm. నిరోధకాలు అంటే రెసిస్టెన్స్. ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే ఇవి సిరీస్లో ఉన్నాయా ప్యారలల్లో ఉన్నాయా. సిరీస్లో ఉంటే రెసిస్టెన్స్లకి కంబైన్డ్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే R ఈజ్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2. ప్యారలల్గా ఉంటే కంబైన్డ్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటి 1/R ఈజ్ ఈక్వల్స్ టు 1/R1 ప్లస్ 1/R2. ఇక్కడ సిరీస్లో ఉన్నాయి కాబట్టి నెట్ రెసిస్టెన్స్ ఎంత వస్తుంది 6 + 4 = 10 ohm అనమాట. ఇది ఓం సింబల్, ఇది రెసిస్టెన్స్ కి యూనిట్ అనమాట. వాడేం కనుక్కోమన్నాడు పొటెన్షియల్ డ్రాప్, ఎంత విద్యుత్ సంభావ్యత జరుగుతుంది. అంటే టోటల్ ఇక్కడ వోల్టేజ్ ఎంత ఇచ్చాడు 5 volts ఇచ్చాడు. ఎప్పుడైనా సిరీస్ సర్క్యూట్లో ఈ 5 volts ఉన్నప్పుడు ఇక్కడ 2 రెసిస్టర్లు ఇచ్చాడు. అంటే ఇక్కడ V1 వోల్టేజ్ డ్రాప్ జరుగుతుంది, ఇక్కడ V2 వోల్టేజ్ డ్రాప్ జరుగుతుంది. ఈ నెట్ వాల్యూ యాడ్ చేస్తే ఇది 5కి ఈక్వల్ అవుతుంది అనమాట. వాడు మనల్ని ఓన్లీ 4 ohm రెసిస్టర్ గుండా జరిగే వోల్టేజ్ డ్రాప్ కనుక్కోమన్నాడు. మనకి ఈ వోల్టేజ్కి డైరెక్ట్గా ఫార్ములా తెలుసు, V ఈజ్ ఈక్వల్స్ టు IR. మనకి ఇక్కడ R తెలుసు ఎంత 4 ohm, కానీ మనకి ఇక్కడ V తెలీదు, I తెలీదు. ఫస్ట్ మనము ఈ మొత్తం సర్క్యూట్లో I ఎంతో కనుక్కుందాం. V ఈజ్ ఈక్వల్స్ టు IR అయితే టోటల్ వోల్టేజ్ ఎంత 5 ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ కరెంట్ మనం కనుక్కుంటే R ఎంత టోటల్ రెసిస్టెన్స్ 10 ohms. సో I ఈజ్ ఈక్వల్స్ టు 5/10 ఈక్వల్ టు 0.5 ఆంపియర్. కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది ఈ సర్క్యూట్లో 0.5 ఆంపియర్. ఎప్పుడైనా సరే ఒక సర్క్యూట్లో సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది. అంటే 2 రెసిస్టర్స్ ఉన్నా ఈ రెసిస్టర్ గుండా పోయే కరెంట్ ఈ రెసిస్టర్ గుండా కూడా పోతుంది. ఇప్పుడు మనం దీన్ని V2 అనుకుంటే V2 ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ ఎంత సేమ్, రెసిస్టెన్స్ ఎంత 4 4 5 20. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 0 పాయింట్ పోతుంది. ఆన్సర్ ఎంత 2 volts అనమాట. అంటే దీని గుండా 2 volts పొటెన్షియల్ డ్రాప్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఎంత దీని గుండా 3 volts పొటెన్షియల్ డ్రాప్ అవుతుంది. ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఏ. 3 resistors, each of resistance 2 ohms, 3 ohms and 5 ohms are connected in series to a battery of voltage V. If the current through the 2 ohm resistor is 4A, then V is what? ఇక్కడ ఏంటంటే 3 resistors ఉన్నాయి, 1 2
ఒక దాని గుండా కరెంట్ ఎంత పోయిందన్నాడు? 4 ఆంపియర్స్ అన్నాడు. ఇప్పుడు దీని గుండా 4 ఆంపియర్స్ పోతే వీటన్నిటి గుండా కూడా 4 ఆంపియర్సే పోతుంది. ఎప్పుడైనా సిరీస్ సర్క్యూట్‌లో సేమ్ కరెంట్ పాస్ అవుతుంది. రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 2, 3, 5. వోల్టేజ్ ఎంత అన్నాడు? V. ఆ V ఏంటో కనుక్కోమన్నాడు. కరెంట్ ఇచ్చాడు మనకి. ఇక్కడ మనకి కరెంట్ తెలుసు. దీన్ని మనం నెట్ రెసిస్టెన్స్ కనుక్కుంటే V IR ఫార్ములా యూజ్ చేసి మనం వోల్టేజ్ కనుక్కోవచ్చు. కరెంట్ ఎంత? 4. R ఎంత? ఇది సిరీస్ కనెక్షన్ కాబట్టి రెసిస్టెన్స్‌లనేవి యాడ్ అవుతాయి. 2 + 3 + 5 = 10. So 40 volts is the answer. In an electric circuit where 3 lamps A, B, C of resistance 10, 20 and 30 respectively are connected in parallel, a battery of 60 volts is applied across them. The power dissipation in the circuit is అంటే ఒక విద్యుత్ వలయంలో ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్‌లో 10, 20, 30 ఓమ్స్ రెసిస్టెన్స్‌లు ఉన్న నిరోధకాలు వాటిలో అమర్చారు. అంటే ఇక్కడ ఏందంటే 10, 20, 30 నిరోధకాలున్న ఏబీసీ అనే బల్బులు ప్యారలల్‌గా సమాంతరంగా అమర్చారు. అంటే నిరోధకం అంటే మనం వాడే ఎలక్ట్రిక్ ఎక్విప్‌మెంట్, మన ఇంట్లో వాడే ఎలక్ట్రిక్ ఎక్విప్‌మెంట్ ఫ్యాన్ కానీ, బల్బ్ కానీ వీటన్నిటికి సెట్ అయిన నిరోధకం అనేది ఉంటుంది. రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. మనం యూజ్ చేసే ప్రాబ్లమ్స్‌లో ఈ రెసిస్టర్ నిరోధకం సింబల్ యూజ్ చేస్తాం అన్నమాట. కానీ రియల్ వరల్డ్‌లో డైరెక్ట్‌గా దీన్ని కాదు మనం యూజ్ చేసేది. ఏదైనా సరే ఒక ఐరన్ బాక్స్ కానీ, ఒక ఫ్యాన్ కానీ, ఒక ఎలక్ట్రిసిటీ కానీ వాటిలో డిఫాల్ట్‌గానే ఈ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ బల్బ్ ఉంది అంటే అర్థం ఏంటి? దానికి నిరోధకం ఉంటుంది కాబట్టి నిరోధకమైన బల్బ్ అని ఏదైనా మనం ప్రాబ్లమ్‌లో వాడొచ్చు. 10, 20, 30 నిరోధకాలు ఇచ్చాడు. వోల్టేజ్ ఎంత అన్నాడు? 60 వోల్ట్స్ అన్నాడన్నమాట. ఇప్పుడు శక్తి క్షీణత ఎంత జరుగుతుంది? పవర్ డిసిపేషన్ అంటే దీంట్లో ఎంత పవర్ అనేది రిలీజ్ అవుతుంది అని వాడు అడుగుతున్నాడు. ఫస్ట్ మనము 3 ల్యాంప్స్ ఇచ్చాడు. వాటి రెసిస్టెన్స్ ఎంత? 10, 20, 30 అవి ఏ విధంగా కనెక్ట్ అయ్యాయి? ప్యారలల్‌గా కనెక్ట్ అయ్యాయి కాబట్టి నెట్ రెసిస్టెన్స్ కనుక్కుందాం. 1/R = 1/10, 1/20 + 1/30. పైన కింద నేను ఇక్కడ 6తో మల్టిప్లై చేస్తాను. 6/60 ఇక్కడ 3తో మల్టిప్లై చేస్తాను. 3/60 ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తాను. 2/60 6 + 3 9 9 + 2 11/60. దీని నుంచి రెసిస్టెన్స్ ఎంత? నెట్ నిరోధకం ఎంత? 60/11 వచ్చింది. మనకి ఈ క్వెషన్‌లో ఏమి ఇచ్చాడు ఆప్షన్స్? ఆన్సర్ 60 వోల్ట్స్ ఇచ్చాడు. అంటే ఈ ఎలక్ట్రానిక్ సర్క్యూట్‌లో 3 నిరోధకాలు ప్యారలల్‌గా ఉన్నాయి. వీటి గుండా ఒక వోల్ట్ మీటర్ పెట్టాడు. ఎప్పుడైనా సరే వోల్టేజ్ అనేది ప్యారలల్‌గానే కనెక్ట్ అయి ఉంటుంది. వీటి గుండా 60 వోల్ట్స్ పెట్టాడన్నమాట. V = 60. ఇప్పుడు దీని గుండా ఈ సర్క్యూట్ గుండా ఎంత కరెంట్ పాస్ అవుతుంది అంటే V IR ఫార్ములాతో మనం కనుక్కుంటాం. I V/R. V ఎంత? 60/60/11 11 ఆంపియర్స్. మనకి I తెలుసు, V తెలుసు. మనం శక్తి ఎంత క్షీణించిందో ఎలా కనుక్కుంటాం? పవర్ ఫార్ములా ఏంటంటే VI. V ఎంత? 60. I ఎంత? 11. 6 11 660. పవర్‌కి యూనిట్ ఏంటి? వోల్ట్స్. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. ఎప్పుడైనా ఆర్ఆర్‌బీ ఎగ్జామ్‌లో ఓన్లీ ఈ ఫార్ములాస్ V IR. వోల్టేజ్, కరెంట్, రెసిస్టెన్స్ ఉన్నప్పుడు V IR. I Q/T. కరెంట్, చార్జ్, టైమ్ ఉన్నప్పుడు I Q/T. P VI. వోల్టేజ్, కరెంట్ ఇచ్చినప్పుడు. P I²R. కరెంట్, రెసిస్టెన్స్ ఇచ్చినప్పుడు. R R1 + R2 సిరీస్‌లో కలిపినప్పుడు. 1/R 1/R1 + 1/R2. మోస్ట్‌లీ ఈ ఫార్ములాస్ మీదే 70-80% ఆఫ్ క్వెషన్స్ వస్తాయి కాబట్టి ఈ సింపుల్ ఫార్ములాస్‌ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ స్మాల్ ప్రాబ్లమ్స్‌ని అందరూ ప్రాక్టీస్ చేయాలి. థాంక్ యూ.